తెలంగాణ కాంగ్రెస్కు సరికొత్త సమస్య వచ్చి పడిందట. ఆ నేత దూకుడు ఎవరికి నచ్చడం లేదనే చర్చ జరుగుతోంది. సమస్యలు చక్కబెట్టమని హైకమాండ్ బాధ్యతలు అప్పగిస్తే తానే ఒక సమస్యగా మారుతున్న ఆ నేత ఎవరు? మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ హైకమాండ్ తరపున పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సింపుల్ గా డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా ఉండే ఆమె తన పని విధానంతో అందర్నీ ఆకట్టుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని విషయాలు తెలుసుకుని చక్కదిద్దుతూ వచ్చారు. అంతవరకు ఓకే, కానీ ఆమె రాను రాను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించాల్సిన పనులను కూడా తానే నిర్వహించడానికి ప్రయత్నిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. వెనుక ఉండి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని ముందుకు నడిపించాల్సిన మీనాక్షి నటరాజన్ ముందుండి పగ్గాలు చేతిలోకి తీసుకోవాలని చూడడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఇన్ఛార్జీల కంటే భిన్నంగా మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి ఉండడంతో ఇప్పుడు హస్తం పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నేతలను సమన్వయం చేయడం, పార్టీ కార్యక్రమాలు సజావుగా జరిగేలా నేతలను సిద్ధం చేయడం ఇన్ఛార్జి పని. గతంలో ఉన్న ఇన్ఛార్జీలంతా ఇదే చేసేవారు. కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చేయాల్సిన పనిని ఇన్ఛార్జే డైరెక్ట్ చేస్తుండటంతో ఆమెను షాడో పీసీసీ ప్రెసిడెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని టాక్. ప్రతి చిన్న విషయంలో ఇన్ఛార్జి జోక్యంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా తానే పీసీసీ ప్రెసిడెంట్ అన్నట్లుగా ఇన్ఛార్జి వ్యవహరిస్తున్నారని, గతంలో అధ్యక్షుని ముందు పెట్టి ఇన్ఛార్జి తెర వెనుక పనిచేసేవారని, ఇప్పుడు ఇన్ఛార్జి డైరెక్ట్ గా రంగంలోకి దిగడం పీసీసీ స్థాయి తగ్గించడమే అంటున్నారు పార్టీ నేతలు. అన్నిటికీ మించి తాజాగా ఇన్ఛార్జి తీసుకున్న ఓ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఆమె ఏకంగా తెలంగాణలో పాదయాత్రకు సిద్ధమవడం రాష్ట్ర పార్టీ నేతలను తీవ్రంగా కలవరపెడుతున్నట్టు సమాచారం. మొదటి విడతలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని ఆమె డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా ప్రకటించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే రాష్ట్ర స్థాయి నేతలు పాదయాత్ర చేస్తారు. నియోజకవర్గాల వారీగా బలోపేతం కావాలంటే ఆయా నియోజకవర్గాల్లోని కీలక నేతలు పాదయాత్ర చేసి ప్రజలకు భరోసాగా నిలిస్తే పార్టీ బలోపేతమవుతుంది. అంతేకాని ఎక్కడ నుంచో తెలంగాణకు వచ్చి ఏఐసీసీ తరపున ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న నేత తెలంగాణలో పాదయాత్ర చేయడం ద్వారా ప్రజలతో కనెక్ట్ కావడం ఎలా సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం చర్చించుకుంటున్నారట. భాష, సంస్కృతి, సాంప్రదాయాలు తెలియని చోట పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం కావడం కష్టమని, అలాంటి పనిని స్థానిక నేతలకు, మంత్రులకు లేదా పీసీసీ అధ్యక్షునికి వదిలిపెట్టాలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అప్పుడే పార్టీ బలోపేతమవుతుందని అంటున్నారు. మీనాక్షి నటరాజన్ చేయబోయే పాదయాత్రలో ఆమెతో పాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉంటారని చెబుతున్నప్పటికీ పాదయాత్రలో ఇన్ఛార్జి ఉండడం వల్ల నేతలు ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, దానివల్ల పార్టీకి ప్రయోజనం ఉండదని అంటున్నారు. పబ్లిసిటీ కూడా ఆమె చుట్టూ తిరుగుతుందనే అభిప్రాయం లేకపోలేదు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం వివాదాస్పదమైన సమయంలో సైతం సెక్రటేరియట్ కు వెళ్లి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు లేవని హామీ ఇచ్చిన మీనాక్షి నటరాజన్ తన హామీని నిలబెట్టుకోలేకపోయారు. పార్టీలో, ప్రభుత్వంలో వివిధ పదవులను కొత్త వారికి ఇవ్వడంతో ఆమె తీరుపై పార్టీలో నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం లేకుండా ప్రతి కార్యక్రమాన్ని ఇన్ఛార్జే డైరెక్ట్ గా నిర్వహించాలనుకోవడం అందరినీ అసహనానికి గురిచేస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన దూకుడు తగ్గించి రాష్ట్ర నాయకత్వాన్ని ముందు పెట్టి తాను వెనుక ఉండి పార్టీని నడిపించాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.